లాప్రోస్కోపీ వచ్చిన ఓపెన్ చేస్తారు సార్. అలా నేను డాక్టర్ కార్తీక్, గైనకాలజిస్ట్, స్టాఫ్ స్టేషన్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా సిస్టర్ ఏ డౌట్ వచ్చి సర్జరీస్లో లాప్రోస్కోపిక్ సర్జరీ, ఓపెన్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఈ రెండింటిలో ఏది బెటర్ అని అడుగుతుంది. కంపారిటివ్గా లాప్రోస్కోపిక్ సర్జరీ బెటర్. ఎందుకు లాప్రోస్కోపీ బెస్ట్ సార్? లాప్రోస్కోపిక్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఏంటంటే సర్జరీ ఓపెన్తో కంపేర్ చేస్తే దీనికి చిన్న ఇన్సెషన్, స్మాల్ ఇన్సెషన్స్ ఉంటాయి. తక్కువ హాస్పిటల్ స్టే ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకా హై ఫీల్డ్ ఆఫ్ విజిబిలిటీ, అంటే విజిబిలిటీ అంటే మనం లాప్రోస్కోపిక్ సర్జరీలో మనం కెమెరా లోపలికి పంపించి టీవీలో చూస్తే చేస్తాము. అలాంటప్పుడు మనం కెమెరా ఎలా తిప్పితే అలా మనకు విజిబిలిటీ, ఇటుపక్క తిప్పితే అటుపక్క విజిబిలిటీ ఉంటుంది. అదే ఓపెన్ ప్రొసీజర్లో చూస్తే విజిబుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ చాలా తక్కువ ఉంటుంది, మనం ఆపరేషన్ చేసిన దగ్గర మాత్రమే కనిపిస్తుంది. అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో మనం ఎలా తిప్పితే ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపీ కన్నా కానీ ఓపెన్ ప్రొసీజర్ సర్జరీస్ బెటర్గా ఉంటాయి. అది ఎప్పుడంటే ట్యూమర్ అనేది చాలా పెద్దదిగా ఉన్నప్పుడు, ఇంకా అడిగేషన్స్ అంటే అతుకులు, ఎక్స్టెన్సివ్ అతుకులు ఏమైనా ఉన్నాయనుకోండి, పేగుల మధ్య ఎక్కువ అడిగేషన్స్ ఉన్నాయి, లేకపోతే పేగులకి గర్భసంచి మధ్య ఎక్కువ అడిగేషన్స్ ఉన్నప్పుడు కానీ, అట్లాంటప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ కన్నా ఓపెన్ ప్రొసీజర్స్ కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఇంకా పేషెంట్ హీమోడైనమిక్ అన్స్టేబుల్గా ఉన్నప్పుడు, అంటే బీపీలు తక్కువ ఉంది, అలాంటప్పుడు పెరిటోనైటిస్ అనే కండిషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు లాప్రోస్కోపీ కన్నా కానీ ఓపెన్ సర్జరీస్ కొద్దిగా బెటర్గా ఉంటుంది. లాప్రోస్కోపీ చేసినప్పుడు చిన్న హోల్స్ నుంచి పీసెస్ తీస్తాం కదా సార్, అది లోపల వెతికిపోతారు సార్. ఇప్పుడు అమ్మాయి డౌట్ ఏంటంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసినప్పుడు హోల్స్ వేస్తాం కదా, దాంట్లో నుంచి ఇప్పుడు ఉదాహరణకి కరప్షన్ తీసాం, అంటే యూట్రస్ అనేది తీసాం. యూట్రస్ తీసినప్పుడు ఆ చిన్న హోల్స్ నుంచి ఆ యూట్రస్ రాదు కదా, ఏమన్నా కొద్దిగా యూట్రస్ మిగులు పెట్టేస్తారని అమ్మాయి డౌట్. ప్లస్ చాలా మంది పేషెంట్స్ డౌట్ ఇలానే ఉంటుంది. లాప్రోస్కోపీ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే మనం వేసిన హోల్స్ నుంచి మనం మాస్ తీసాం, ఒక ఉదాహరణకి గర్భసంచి ఎత్తేసాం అనుకోండి, ఆ గర్భసంచి అనేది లాప్రోస్కోపీలో ఏమైతే గర్భసంచి చెప్తామో ఓపెన్ ప్రొసీజర్లో అదే గర్భసంచి చెప్తాము. కాకపోతే యూట్రస్ అనేది కింద వెజైనా నుంచి దాన్ని బయట తీసేస్తాము. అదే ఓపెన్ ప్రొసీజర్లో అయితే మనం కోసిన నెల నుంచి గర్భసంచి తీస్తాము. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో లోపల కుట్లు అనేది వేస్తాము, ఓపెన్ ప్రొసీజర్లో కుట్లు అనేది వేస్తాము. కాబట్టి మనం యూట్రస్ తీసినప్పుడు కానీ మనం లోపల ఏం మిగిలిపోవు, కంప్లీట్గా క్లియర్ చేస్తాం, ఆ యూట్రస్ అనేది విజన్ నుంచి తీసేస్తాం. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి.